నమస్తే అండి. నేను అరుణ. వేస్ట్ డీకంపోజర్ ఒరిజినల్‌ది ఎక్కడ దొరుకుతుంది? ఎలా తెప్పించుకోవాలి? దీన్ని ఎలా వాడాలి? ఈ కామెంట్‌లో ఈ మధ్యన ఎక్కువగా అడుగుతున్నారు గదా! ఈరోజైతే మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తున్నానండి. ఇది వేస్ట్ డీకంపోజరు బాటిల్ ఇలా ఉంటుంది. ఇంతకుముందు జెల్ రూపంలో వచ్చేది. అది వేస్ట్ డీకంపోజరు. ఇది ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ అనమాట. ఇది లిక్విడ్ లాగా ఉంటుందండి. వేస్ట్ డీకంపోజరు జెల్ లాగా వచ్చేది. ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ లిక్విడ్ లాగా వస్తుంది. అలాగే పైనేమో గుర్రపు బొమ్మ కనిపిస్తుంది అనమాట. మీకు పిక్చర్ కనిపిస్తుంది, గుర్రం పిక్చర్ కనిపిస్తుంది. అలాగే ఓడబ్ల్యూడిసి ఒరిజినల్ అని కూడా రాసి ఉంటుంది బాటిల్ మీద. వేస్ట్ డీకంపోజర్ అని జెల్ అయితే లిక్విడ్ అయితే ఇలా ఉంటుందండి. ఆయిల్ లాగా అనిపిస్తుంది కొంచెం. ఇది ఇంతకుముందు వేస్ట్ డీకంపోజర్లోని 3 రకాల కల్చర్స్తో అది డెవలప్ చేశారు. ఇది ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్లోని 80 రకాలకు పైగా కల్చర్స్తో డెవలప్ చేశారనమాట. అంటే దేశవాళీ ఆవు కౌడంగులోని రకరకాల బ్యాక్టీరియాని తీసుకొని 80 రకాల కల్చర్స్తో దీన్ని తయారు చేశారు. ఇది మనం మొక్కలకు వేస్తే నేల గుల్లబారుతుంది. మొక్కలకి వ్యాధుల్ని తట్టుకునే శక్తిని వస్తుంది. పూత రాలిపోకుండా ఉంటుంది. మొక్కలు బాగా పెరుగుతాయి. దిగుబడి బాగుంటుందన్నమాట. ఇది రైతులకి అయితే ఎక్కువ మొత్తంలోనే వాళ్ళు ప్రిపేర్ చేసుకుని వాడతారు. మనం టెర్రస్ గార్డెన్కి అయితే మనకి ఎంత కావాలంటే అంతే మనం ప్రిపేర్ చేసుకొని వాడచ్చు. ఇక్కడ మీకు రాసి కూడా ఉంటుంది, ప్యూర్ మదర్ కల్చర్ అని రాసి ఉంటుందన్నమాట. ఇవన్నీ చూసి మీరు తీసుకోవాలి. నేను ఈ వీడియోలో మీకు ఒక ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు ఒరిజినల్ అది మీకు వాళ్ళు పంపిస్తారు. దీని కాస్ట్ అయితే 180 రూపీస్ అండి. 150 రూపీస్. అది ఇంతకు ముందుదైతే 20 రూపీసే ఉండేది. ఇది 150 రూపీస్ అనమాట. మనం ఒకసారి ఇది తెప్పించుకుంటే మనం తయారు చేసుకుంటే ఈ మదర్ కల్చర్నే మళ్ళీ మనం వాడుకోవచ్చు. ఒక్కసారి తెప్పించుకుంటే చాలు. ఇది ప్రతిసారి ఇంకా తెప్పించనక్కర్లేదు. ఒక బాటిల్ తెప్పించుకుంటే సరిపోతుంది. ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ ఏదైతే ఉంటుందో అదే కొంచెం ఉంచేసి అందులో మళ్ళీ వాటర్ వేసుకొని బెల్లం వేసుకొని మనం పెరుగు తోడు పెట్టుకునేటట్టుగానే ఎంత కావాలంటే అంత, ఎన్నిసార్లు కావాలంటే అదే రిపీటెడ్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది బాటిల్ అయితే ఇలాగుంటుంది. ఇప్పుడు దీనికి మనం ఎంత వాటర్కి ఎంత లిక్విడ్ వేయాలి, బెల్లం ఎంత వేయాలి, ఎన్ని రోజులు ఇది ఫర్మెంటేషన్ చేయాలి, ఎంత మోతాదులో మనం వాటర్లో దీన్ని డైల్యూట్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. ఇది 1 వీక్ అయిందండి. ఇది ఆల్రెడీ తయారైపోయిన ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ అనమాట. ఇది తయారైందని మనకు తెలియడానికి పైన ఇలాగా తెట్టులాగా ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. చిక్కగా క్రీమ్ కలర్గా కనిపిస్తుంది. అలాగే పుల్లటి వాసన వస్తుందన్నమాట. బాగా పులిసిన వాసన వస్తుంది. దీన్ని బట్టి ఇది తయారైందని మనం తెలుసుకోవచ్చు. 7 రోజుల్లో తయారైపోతుంది. 7 రోజుల తర్వాత మనం వాడుకోవచ్చు. మ్యాక్సిమం ఒక 15 రోజుల లోపలనే వాడేసుకొని మళ్ళీ వేసుకోవాలన్నమాట. నెల రోజులు అలా ఉంటే అది మొక్కలకి కాకుండా కంపోస్ట్ తయారు చేయడానికి వేసుకుంటే బాగా పనిచేస్తుంది అనమాట. దీన్ని మనం కిచెన్ వేస్టేజ్తో కంపోస్ట్ కానీ, లీఫ్ కంపోస్ట్ కానీ ఏ తయారు చేసుకున్నా ఈ లిక్విడ్ని డైరెక్ట్గా వాటర్లో కలపకుండా డైరెక్ట్గా వారానికి ఒకసారి వేస్తే 2 నెలల్లో తయారవ్వాల్సిన కంపోస్టు నెల రోజులకి అయిపోతుంది. ఇదైతే ప్రధాన ఉపయోగం అని మనకు చెప్పొచ్చు అనమాట. మంచి బెస్ట్ బెనిఫిట్ అనమాట. ఇదైతే ఫస్ట్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు దీనికి మామూలుగా అయితే 200 లీటర్లకి బాటిల్ మొత్తం వేసేస్తారండి. 200 లీటర్లకి ఒక బాటిల్ ఫుల్గా వేసేసి 2 కిలోల బెల్లం వేస్తారు. మనకి అంత ఎక్కువ అక్కర్లేదు కాబట్టి నేను మీకు 20 లీటర్స్ బకెట్లోని కలిపి చూపిస్తున్నాను. ఇది లిక్విడ్ అయితే ఫుల్గా వేస్తారు. అదే 100 లీటర్లకు అనుకోండి, సగం లిక్విడ్ వేస్తే సరిపోతుంది. కేజీ బెల్లం వేయాలి. అదే 50 లీటర్లకి అయితే 1/4 లిక్విడ్ తీసుకొని 1/2 కిలో బెల్లం వేస్తే సరిపోతుంది. అదే 20 లీటర్స్కి అనుకోండి, ఒక 2 క్యాపులు వేసుకొని ఒక 200 గ్రాముల బెల్లం వేస్తే సరిపోతుంది. నేనైతే ఇలాగే తయారు చేస్తాను. ఇది 20 లీటర్లకి మనం 30 నుంచి 40 లీటర్ల నీళ్లు కలుపుకొని మొక్కలకి వాడుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇది 20 లీటర్స్ బకెట్ ప్లెయిన్ వాటరు. అందులోని నేను ఒక 2 క్యాప్లు వేస్తున్నాను.
ఇదిగోండి 2 క్యాపులు వేసాము. తర్వాత ఇందులో ఒక 200 గ్రాముల బెల్లాన్ని కొంచెం మెత్తగా పొడిగా చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇదిగోండి ఇది 200 గ్రాముల బెల్లాన్ని తొందరగా కరుగుతుందన్నమాట. పెద్ద ముక్కగా వేస్తే లేటుగా కరుగుతుంది. ఇలాగ కొంచెం పొడి చేసేసుకొని వేసేసి ఇది తిప్పాలి. కానీ మెటల్ పెట్టకూడదనమాట. ప్లాస్టిక్ పైపు కానీ లేదంటే ఏదన్నా స్టిక్ కానీ వుడ్ స్టిక్ కానీ పెట్టేసి తిప్పాలి. ఈ పూట ఆ పూట రోజు కలుపుతూ ఉండాలి క్లాక్ వైజ్గా. మెటల్ పెట్టకుండా ఇదిగోండి ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ చిన్న పైపుని తీసుకున్నాను. దీంతోనే ఇలాగ క్లాక్ వైజ్గా తిప్పాలి. ఉదయం ఒక 2 నిమిషాలు, సాయంత్రం ఒక 2 నిమిషాలు ఇలాగ కలిపామనుకోండి తొందరగా తయారవుతుంది. లేదంటే కనీసం ఒకసారైనా కలపండి. 2 పూట్ల కలపడానికి మీకు వీలు కాకపోతే ఉదయం కానీ సాయంత్రం కానీ ఒకసారి అయినా సరే ఇలాగ ఒక 1 మినిట్ క్లాక్ వైజ్గా కలుపుతూ ఉంటే తొందరగా తయారవుతుందన్నమాట. ఇది కలిపి ఈరోజు కాకుండా నెక్స్ట్ డే కాకుండా ఆ థర్డ్ డే నుంచే మనకి పైన కొంచెం బుడగల్లాగా తెల్లగా లేయర్ లాగా ఫామ్ అవుతూ కొంచెం కలర్ మారుతూ అలాగ పులుపు వాసన కూడా వస్తూ ఉంటుందన్నమాట. సో అది తయారవుతుందని మనకు తెలిసిపోతుంది. 7 డేస్కి అయితే పూర్తిగా తయారైపోతుంది. అప్పటి నుంచి మనం వాడుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇలాగా క్లాక్ వైజ్గా. చాలామంది వేస్ట్ డీకంపోజర్ అంటే ఏంటని అడుగుతున్నారు. వేస్ట్ డీకంపోజర్ అంటే దేశవాళీ ఆవు పేడ నుంచి తీసిన రకరకాల కల్చర్స్తో డెవలప్ చేసిందండి. మనకి ఆ దేశవాళీ ఆవు పేడ కానీ ఆవు యూరిన్ కానీ రోజు దొరకదు కదా, మనకి ఇది వెళ్ళి తెచ్చుకోవడం కూడా కష్టం అవుతుంది. సో ఇది ఇంట్లో ఉందనుకోండి దేశవాళీ కౌ మెన్యూరు మన ఇంట్లో ఉన్నట్టే, దేశవాళీ కౌడంగు ఉన్నట్టే. సో ఇదిగోండి ఇదైతే తయారైంది. ఇప్పుడు ఇది మనం తయారు చేసుకున్నాం. ఇలా ఒక 2 బకెట్లు తయారు చేసుకుంటే మనకి సరిపోతుందండి. ఒక బకెటు ఈ లిక్విడ్కి మనం 30 నుంచి 40 లీటర్ల నీళ్లు తీసుకుంటాం. 2 బకెట్లు ఉంటే ఇంచుమించు మనకు ఒక 80 లీటర్లు అంత కలిపి 100 లీటర్లు అయితే అయిపోతుందన్నమాట. ఒక వారానికి సరిపోతుంది గార్డెన్కి. ఇప్పుడు ఇది 10 లీటర్లు నీళ్లు తీసుకున్నాను. మీకు రేషియో కూడా చూపిస్తాను. అంటే మీరు మొదటిసారి వాడారనుకోండి, ఫస్ట్ టైం మీరు ఇది వాడుతున్నట్టయితే ఫస్ట్ అయితే ఒక 10% మాత్రమే తీసుకోండి. 10 లీటర్లకి 1 లీటర్ లిక్విడ్ని యాడ్ చేయండి. యాడ్ చేసి ఇలాగా బాగా కలిపేసి ఇప్పుడు స్ప్రే కానీ మొక్కలకి డైరెక్ట్గా వేయడం కానీ స్ప్రే కానీ చేయొచ్చు. మొదటి వారం ఇదనమాట. తర్వాత రెండో వారం వచ్చేటప్పటికి డోస్ పెంచండి. మొదటి వారం 1 లీటర్ వేసుకున్నాం కదా, రెండో వారం వచ్చేటప్పటికి 2 లీటర్లు వేసుకోండి. అంటే 10 లీటర్లకి 2 లీటర్ల లిక్విడ్ని యాడ్ చేయండి. 20% అనమాట. ఒకసారి ఇలాగా బాగా వాటర్లోని కలిపేసుకొని ఇది కూడా మొక్కలకి స్ప్రే చేయవచ్చు, మొక్కలకి మొదట్లో కూడా వేయవచ్చు అనమాట. మూడో వారం వచ్చేటప్పటికి ఇంకొక లీటరు పెంచండి. అంటే 30%. 10 లీటర్లకి మనం 3 లీటర్ల లిక్విడ్ వేసాం. ఇది అయితే సరిపోతుంది. దీన్ని మనం కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. ఇంకా వారంకి 2 సార్లు స్ప్రే చేయొచ్చు మొక్కలకి, లేదంటే మట్టిలో వేయొచ్చు. మట్టిలో వేయడం వల్ల ఏంటంటే వానపాములు బాగా డెవలప్ అవుతాయి, మట్టి గుల్లగా అవుతుంది, వేరు అనేది బాగా డెవలప్ అవుతుంది, మొక్కలు ఎదుగుదల అన్నది బాగుంటుంది. అలాగే మొక్కలు బాగా పెరిగినప్పుడు మంచి పూత, కాయలు, పంట కూడా బాగా వస్తుందన్నమాట. అలాగే మొక్కల పైన స్ప్రే చేయడం వల్ల ఈ పేనుబంక రకరకాల చీడపీడలు రాకుండా ఉంటాయి. మొక్కల్లో రెసిస్టెన్స్ పెరుగుతుందన్నమాట. రకరకాల వ్యాధుల్ని తట్టుకునే శక్తి వస్తుంది. పెస్ట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. మనం రెగ్యులర్గా చెయ్యాలి. కనీసం ఒక 1 మంత్ అన్న మీరు ఇలా కంటిన్యూగా ఇది చేస్తే అప్పుడు మీకు రిజల్ట్ అన్నది కనిపిస్తుంది. మట్టిలోనే ఇవ్వండి, అలాగే మొక్కలకి స్ప్రే చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మనం ఈ సిటీలోని రకరకాల ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకుంటాం ఈ కౌ మెన్యూర్లని, ఇవన్నీ అవన్నీ మనకి కష్టం కదా. కౌడంగ్ అంటే ప్రతిసారి కష్టం అవుతుంది. ఇది ఉంటే మన గార్డెన్లోనే మనం రెగ్యులర్గా కౌడంగ్ని వేసినట్టే, కౌ మెన్యూర్ని వాడుతున్నట్టే అనమాట. కౌడంగ్ని మనం కౌ మెన్యూర్ని వేస్తే ఎంత ఫలితం ఉంటుందో దీనివల్ల అంత ఫలితం ఉంటుంది, ఇంకా ఎక్కువే ఉంటుంది. ఎందుకంటే దేశవాళీ మనకు దొరకవు, అంతా జెర్సీవే దొరుకుతాయి బయట. ఇదైతే దేశవాళీ కౌడంగ్ నుంచి తయారు చేసిన, దాని నుంచి తీసిన కల్చర్స్తో డెవలప్ చేస్తుంది అనమాట. వేస్ట్ డీకంపోజర్ అంటే ఇదండి. దీనివల్ల చాలా రకాల ఉపయోగాలు ఉంటాయి. నేను గార్డెన్ పెట్టిన దగ్గర నుంచి వాడుతున్నాను. ఇంతకుముందు వేస్ట్ డీకంపోజర్ వాడేదాన్ని. ఇప్పుడు ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ వచ్చిన తర్వాత దానికంటే ఇది ఇంకా బాగుంది. సో ఇది వాడుతున్నాను. ఇది మనం మొక్కలకి వేయొచ్చు. అలాగే కంపోస్ట్ ఫాస్ట్ కావాలంటే కంపోస్ట్లో కూడా డైరెక్ట్గా వాటర్లో కలపకుండా 7 రోజుల తర్వాత తయారైంది డైరెక్ట్గా కంపోస్ట్లో వేస్తూ ఉంటే ఫాస్ట్గా కంపోస్ట్ అవుతుంది.
ఈ విధంగా మనం మొక్కలకి వాడుకోవచ్చు అన్నమాట. పూల మొక్కలకి, పండ్ల చెట్లకి, కాయగూరలకి, ఆకుకూరలకి అన్ని మొక్కలకి వేయవచ్చు. ఇందులో నైట్రోజన్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఆకుకూరలు కూడా చాలా బాగా వస్తాయి. అలాగే ఈ మధ్యన మీకు నేను చూపించే మొలకల ద్రావణం కానీ, లేదంటే విత్తనాలతో తయారు చేసుకున్న పౌడరు ద్రావణం కానీ, ఇలాంటివన్నీ కూడా ఇవి గార్డెన్లో వేస్టేజ్ కానీ, కిచెన్ వేస్టేజ్ కానీ, ఇవన్నీ మనం ఈ వేస్ట్ డికంపోజర్లో వేసి ఒక 2 days తర్వాత మొక్కలకి ఇవ్వడం వల్ల మరింత బెటర్గా ఉంటాయన్నమాట. ఇక్కడ చెట్లు అన్నిటికీ మనం చేయొచ్చండి, స్ప్రే చేయొచ్చు. పూల మొక్కలు ఏవైనా సరే, ఈ సంపంగులు ఇలాంటివి అయితే వేరు బాగా డెవలప్ అవుద్ది, మట్టి బాగా గుల్లబారుతుంది. మొక్క అన్నది మనం కిందని వేస్తే ఎంత బాగా వస్తాయో చిన్న చిన్న కంటైనర్లో కూడా అంతే బాగా వస్తాయి. ఈ సంపంగి చెట్లు ఇవన్నీ 16 ఇంచుల పాట్లో వేసినవండి. పెద్ద పెద్ద డ్రమ్ములు కానీ, పెద్ద గ్రో బ్యాగులు కూడా కాదు, 16 ఇంచుల కుండీలో వేసినవే ఇవన్నీ. రెగ్యులర్గా 5-6 సంపంగిలు అయితే వస్తున్నాయండి ప్రతిరోజు, చాలా బాగా వస్తున్నాయి. అలాగే పండ్ల చెట్లకి వేయడం వల్ల ఏంటంటే, స్ప్రే చేయడం వల్ల పూత దశలోని, కాయ దశలోని కాయ సైజు అనేది బాగా పెరుగుతుంది. మొత్తం వర్షం పడితే ఎలా అవుతుందో అలా మొత్తం వేసేస్తే ఆకుల ద్వారా ఇందులో ఉన్న రకరకాల పోషకాలని మొక్క తీసుకుంటుంది, గ్రోత్ అన్నది బాగుంటుందన్నమాట. ఇది సాయంత్రం పూట స్ప్రే చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఏవైనా సరే స్ప్రేలు కానీ, ఫెర్టిలైజర్స్ కానీ సాయంత్రం ఇవ్వడం వల్ల ఎక్కువసేపు మట్టిలో తేమ నిలిచి ఉంటుంది, మొక్కలు ఎక్కువ పోషకాలని తీసుకోవడానికి వీలుంటుంది. అది ఉదయం వేసామనుకోండి, ఉదయం 9-10 విపరీతంగా ఎండ వచ్చేస్తే తొందరగా మట్టి ఆరిపోతుంది, ఇంకా మొక్క పోషకాలు అనేది సరిగ్గా తీసుకోలేదు. అందుకని ఉదయం ఓన్లీ నీళ్లు మాత్రం వేయండి మొక్కలకి. సాయంత్రం పూట ఇలాగ రకరకాల ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండండి. ఏమీ లేకుండా అంటే కంపోస్ట్ ఏమీ లేకపోయినా సరే, ఓన్లీ ఈ లిక్విడ్ అయినా సరే మనం మొక్కలకి స్ప్రే చేయడం వల్ల, మట్టిలో ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి. చూసారు కదా ఈ వీడియో. ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది కదా, ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఇవి ఆర్డర్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ.